హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. చికెన్ ఫ్రైలో కానీ ఆలూ ఫ్రైలో కానీ టమాటా చారు చేసుకుంటే బాగుంటుంది కదా. సో టమాటా చారు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈరోజు. దానికి కావాల్సినవి చూద్దాం. 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. టమాటాలు ముందుగా ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం, కడిగిన చింతపండు. కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టుకుందాం. కొద్దిసేపు ఉడకనివ్వాలండి టమాటాలు. చూసారు కదా ఎలా ఉడికిపోయాయో టమాటా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారాక టమాటాలలో నీళ్లు పోసుకొని బాగా పిసికి దాని పిప్పి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా పిండేసి రసం అంతా ఆ పిప్పి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఆ పీసెస్ అన్నీ ఏమి కనపడకుండా మనకి చక్కగా ఉంటుంది చారు. ఇప్పుడు అందులో కొంచెం కారం, ఉప్పు, ఒక స్పూన్ తీసుకోండి ఫస్ట్ అయితే మీరు ఉప్పు. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అందులో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకోవాలి. సో మనం తాలింపు పెట్టుకుందామండి. ఈలోపు గిన్నె పెట్టి వేడి చేశాను ఆయిల్ వేసి. దాంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగాక కాగుతున్న చారు ఉంటుంది కదండి, ఆ చారు తాలింపులో పోసుకుందాం. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఆ కలిపిన చారుని మసులుతున్న టమాటా చారులో పోసేద్దాం. చూసారు కదండి టమాటా చారు మసులుతోంది. అందులో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ చూసి వేసుకోండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర మీ ఆప్షన్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. చూసారు కదండి టమాటా చారు మసిలింది, రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.